ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ కేసీఆర్కు నోటీస్ అయితే వచ్చింది. ఏం నోటీస్, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్గా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయన మంగళవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ అధినేతగా గతంలో ముఖ్యమంత్రి పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందన్న ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై గురువారం ఉదయం 11 గంటలకల్లా కమిషనర్కు చర్యల వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి రిపోర్టు తెప్పించుకున్న తర్వాతనే నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని అవినాష్ కుమార్ పేర్కొన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల 6న ఫిర్యాదు వచ్చిందని, అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలను ప్రస్తావించాలని, పార్ట్ 1లోని 1వ భాగంలోని నిబంధనలు ఉల్లంఘించడమేనని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ పేర్కొన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 30న బాన్సువాడలో జరిగిన ఎన్నికల ప్రచార సభలోనూ ఇలాంటి పరుష కామెంట్లను చేసి కోడ్ నిబంధనలు ఉల్లంఘించారని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కామెంట్లు చేయరాదని, ప్రత్యర్థి పార్టీ నాయకులు అభ్యర్థుల ఇమేజ్ను దెబ్బతీసేలా వ్యాఖ్యానాలు చేయరాదంటూ ఈ ఏడాది జనవరి 2న, మార్చి 1న స్పష్టంగా లేఖలు రాసినా రిపీట్ అవుతున్నట్లు అవినాష్ పేర్కొన్నారు. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఎన్నికల ప్రధానాధికారి నుంచి, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వచ్చిన వివరణలతో కమిషన్ ఏకీభవిస్తోందని, కోడ్ ఉల్లంఘనలకు కేసీఆర్ పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చినట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటికి తగిన సమాధానం ఇవ్వడానికి గడువు ఇస్తున్నామని ఏప్రిల్ 18న ఉదయం 11 గంటలకల్లా కమిషన్కు చేరేలా రిప్లై ఇవ్వాలని ఆ నోటీసులో అవినాష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విధంగా వార్తలైతే వస్తున్నాయి.